అసలే సమాజంలో రైతుని చిన్న చూపు చూస్తున్నారని బాధపడుతుంటే, ప్రకృతి కూడా రైతునైతే చిన్న చూపు చూసి, పంట చేతికొచ్చే టయానికి ఏదో ఒక విధంగా అయితే కష్టాలు పెడుతుందండి. నేను మీ చక్రవర్తినండి. మీరు చూస్తున్నారు అగ్రిగురు యూట్యూబ్ ఛానల్. ప్రెజెంట్ చూస్తున్నారు గదండీ! బొప్పాయి పంటలో మనం వేసినటువంటి పుచ్చ తోట ఇది. నిన్నటి రోజున నైటు మనకు అడవి పందుల మందనేదొచ్చి దగ్గర దగ్గర ఒక 20 బోదెల వరకు ఉన్నటువంటి పంటని పూర్తిగా డ్యామేజ్ చేసి, పంట రూపురేఖల్ని మార్చేసి, ఇక్కడే నైటంతా ఎంజాయ్ జేసి పొద్దున్నే ఎళ్ళిపోయాయండి. 20 బెడ్లంటే నియర్లీ 7, 8 టన్నుల మొదటి కోత కాయైతే నాకైతే డ్యామేజ్ జరిగిందండి. అసలే ఈ సంవత్సరము ఈ కర్బూజా గాని, పుచ్చ గాని పండించిన రైతులకి మార్కెట్‌లో సరైన ధర లేక అందరూ నష్టాల బాటన పడుతుంటే, మనం పంట కోతకి రాకముందే ఇలా నష్టాన్నయితే చవిచూసాము. ఈ సంవత్సరం ప్రారంభం నుండే రైతులైతే విపరీతమైన ఇబ్బందులైతే ఎదుర్కొంటున్నారండి. ఒక పక్క మార్కెట్ లేక పండించిన పంటని అమ్ముకోలేక పొలాల్లోనే డ్యామేజ్ చేసుకుంటుంటే, ఒక పక్క వాతావరణం అనుకోని విధంగా వర్షాలు కురిపించి అరటి, మామిడి రైతుల్ని, అలానే వరి కోసి ఎండబోసినటువంటి వడ్లను, మిరపను తడిపేసి రైతులనైతే ఇబ్బంది పెడుతోంది. మన పరిస్థితి చూసుకున్నట్టయితే ఇంకో 10 రోజుల్లో ఏదైనా మార్కెట్ రేజ్ ఉండొచ్చు. మనకు ఒక రూపాయి ఉంటాదిలే అని అనుకునే టైంలో ఇలా 10 బెడ్లంటే మనకు నియర్లీ 4-6 టన్నుల పుచ్చకాయలనైతే ఒకే ఒక నైట్‌లో ఒక అడవి పందుల మంద మన తోట మీద పడి ఇలా పూర్తిగా డ్యామేజ్ జేసి, తోట రూపురేఖల్ని మార్చేసి, ఇలా నష్టాన్నయితే చేకూర్చెళ్ళాయండి. మరి వ్యవసాయం అంటే ఇలానే ఉంటుందండి. రైతు ఒకటి తలిస్తే ప్రకృతి ఇంకొకటి తలుస్తుంది. అనుకున్నది అనుకున్నట్టు జరిగితే రైతు రాజైపోతాడు గదండీ! దానికని చెప్పి పంట వేసినప్పటి నుండి పంట చేతికి వచ్చే వరకు గ్యారంటీ లేనిదేనండి వ్యవసాయం అంటే. మరి వ్యవసాయంలో ఇటువంటి ఆటుపోట్లు సాధారణమే.